కూడా సౌలు యొక్క ధైర్యాన్ని చూసి, అబ్బా సౌలు గురించి నేను ఏదో అనుకున్నాను కానీ అతడు చాలా ధైర్యవంతుడని, మాకు రాజుగా వద్దు అని అన్నవాళ్ళు సైతము సౌలుకు జై అని కొట్టారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. అలా అందరి చేత శభాష్ అనిపించుకున్న సౌలు కొన్ని రోజులు గడిచిన తర్వాత, కొన్ని నెలలు గడిచిన తర్వాత దేవుని ఆత్మను పొందుకున్న సౌలు, ప్రవక్తలలో సౌలు ఉన్నప్పుడు ఒక సామెత పుట్టిందంట, ప్రవక్తల గుంపులో సౌలు ఎప్పుడు చేరిపోయాడు రా అని. అలా గొప్ప పేరు పొందుకున్న సౌలు ఒక దినాన దేవుని ఆత్మ అతన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత అతనిలోనికి దురాత్మ వచ్చింది. ఏమొచ్చింది? నేను అందుకే అంటాను, మనుషులో ఉంటే దేవుని ఆత్మైనా ఉండాలి, లేదా దురాత్మ.